వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను పావని. తగ్గేదే లేదంటున్న పుష్ప 2 అల్లు అర్జున్, అంతకన్నా తగ్గేదే లేదు సహించనంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఏమైంది విషయానికి వస్తే, పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందడం రాష్ట్రంలో ఎంతటి సంచలనం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మరి ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడని పోలీసులు మండిపడ్డారు. తమకి ముందస్తుగా తాను వస్తున్నట్టు ఎలాంటి సమాచారం అందించలేదని, దానివల్ల మేము పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయామని, అప్పటికి మా పరిధి మేర చాలా వరకు సెక్యూరిటీ పెంచామని చెప్పుకొచ్చారు పోలీసులు. మరి ఈ ఘటనపై సోషల్ మీడియాలో అభిమానుల నుండి అయితే తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెలువెత్తుతున్నాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డి కావాలని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, మా అల్లు అర్జున్ కి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోమని అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు వేశారు. అయితే మరోపక్క ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అల్లు అర్జున్ చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ ఆరా తీశాడు. జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న ఆయన అల్లు అర్జున్ ని విడిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంప్రదించినట్టు మనకి తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అంతర్గతంగా మాత్రం దీనిపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మన మెగాస్టార్ చిరంజీవి అయినటువంటి అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. గడిచిన 6 నెలల నుండి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. అవసరమైనప్పుడు ఒకరి కోసం ఒకరు నిలబడతారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని, వాళ్ళ మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ సమస్య వచ్చినప్పుడు అంతా ఏకం అవుతారనే విషయం ఎప్పటికైనా అభిమానులు అర్థం చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ నేడు విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇప్పటికీ ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. మరి ఈ మీటింగ్ అయిపోయాక ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి చేరుకుంటాడని, అనంతరం రోడ్డు మార్గం ద్వారా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకుంటాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి ఇదంతా పక్కన పెడితే, చనిపోయి ఉన్న రేవతి కుటుంబాన్ని ఆదుకుంటూ అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మరోపక్క సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు 2 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత తెలంగాణలో ఇక బెనిఫిట్ షోస్ ఉండబోవని అంచనా వేస్తున్నారు. మరి ఏ విషయం అన్నది మరి పైనుంచి ఆర్డర్ వచ్చేదాకా మనకి తెలియాల్సి ఉంది. మరి చూస్తూనే ఉండండి మన మరో కురుక్షేత్రం ఛానల్.